హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్య జ్యోతిష శాస్త్రం. నేను మీ మురళీధర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ డెస్టినీ నెంబర్ 7 అంటే విధి సంఖ్య 7. విధి సంఖ్య 7 గల వ్యక్తులు కేతుగ్రహ జాతకులుగా మనం చెప్పొచ్చు. వీరి యొక్క ప్రభావం పూర్తిగా కేతుగ్రహంపై ఆధారపడి ఉంటుంది. వీళ్ళ తాలూకు జీవన విధానం కానీ, వీళ్ళు ఏ రంగంలో స్థిరపడతారో, వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, వీళ్ళ తాలూకు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాగే ప్రతి విషయం కూడా మీకు ఒక అవగాహన రావాలంటే సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. అలాగే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా చాలా మంది చూడడం అనేది జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే మీరు ఒక చిన్న పని చేయాలి. అదేంటంటే సాధ్యమైనంత వరకు కూడా నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీ స్నేహితులకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుచేతంటే నేను చేస్తున్న ఈ వీడియోస్ వల్ల ఈ సంఖ్య జ్యోతిష శాస్త్రం అంటే ఏంటనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది రావాలి. ఎందుచేతంటే ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడికైనా సరే ఈ నేమ్ కరెక్షన్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు. అప్పుడు ఈ పరిజ్ఞానం అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుచేతంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏ నెంబర్లో ఇస్తున్నారు, అది మన జాతక సరిపోతుందా లేదా, మన డెస్టినీ నెంబర్ సరిపోతుందా లేదని మీకు అవగాహన వస్తుంది. అలాగే వాళ్ళని ఎందుకు ఈ నెంబర్ ఇచ్చారని వాళ్ళని ప్రశ్నించడానికి మీకు ఈ పరిజ్ఞానం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనండి. ఇప్పుడు అలాగే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా, లేదా మీ మంచిగా మీ పిల్లలకి పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చే విధంగా పేరు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మేము అడ్వాన్స్ సిస్టంలో అంటే 14 డైమెన్షన్స్ లో జాతక పరిశీలన చేసి ఆ జాతకానికి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా మేము పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సంబంధించిన ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా సరే డెఫినెట్ గా మీరు తొలగిపోయి వాళ్ళకి పాజిటివ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు డెస్టినీ నెంబర్ 7. యాక్చువల్గా ఈ డెస్టినీ నెంబర్ 7 ముఖ్యంగా ముందుగా మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2/5/2025 ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అంతటినీ కూడా అంటే జన్మ సంఖ్య, మంత్, సంవత్సరం వీటిని టోటల్ చేసినప్పుడు మాత్రం మనకి మన తలక డెస్టినీ నెంబర్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2/5/7/9/11/16 అంటే 1 + 6 7 అంటే ఇతని తాలూకా డెస్టినీ నెంబర్ 7. ఇది అతని యొక్క జన్మ సంఖ్య 2. ఈ విధంగా మనం ఒక వ్యక్తి యొక్క డెస్టినీ నెంబర్ని గుర్తించాలి. అయితే ఇప్పుడు చూద్దాం ఈ డెస్టినీ నెంబర్ వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే సాధ్యమైనంత వరకు కూడా ఇది కేతుగ్రహం సంబంధించిన సంఖ్య అని చెప్పొచ్చు. జనరల్గా ఈ కేతుగ్రహం అనేది ఒక ఛాయాగ్రహం. దీనికి ఒక మెడ అనేది ఉండదు, కేవలం ఒక ముండం మాత్రమే ఉంటుంది. అలాగనే ఇప్పుడు రాశి చక్రంలో కూడా దీనికి ఎటువంటి రాశి చక్రంలో ఎటువంటి స్థానం అనేది ఇవ్వలేదు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే దీనికి స్వతంత్రంగా వాటి యొక్క లక్షణాలు అనేవి ఉండవు. ఏ రాశి చక్రంలో ఉంటుందో ఆ రాశి చక్రం సంబంధించిన లక్షణాలు మాత్రమే ఆ వ్యక్తికి సంబంధించి ఉంటాయి. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దీన్ని ఈ శాస్త్రంలో ఏం చెప్పారంటే కుజు సమీప్య బల కేతు అంటే కుజుడితో సమానమైన బలం ఉన్న గ్రహాలలో కేతుగ్రహం మాత్రమే చెప్పడం అనేది జరిగింది. అలాగే ఇది చంద్రునికి సంబంధించిన లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చంద్రుని యొక్క ఆధీనంలో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే ఇది మనం డేస్ లో చూసుకున్నట్లయితే 1 నుంచి 7 రోజులు లెక్క చూసుకున్నట్లయితే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గ్రహం సంబంధించిన రోజుని ఆధిపత్యం ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఈ రాహుకేతుకి వచ్చేసరికి వాటికి సంబంధించిన రోజు మాత్రం ఇక్కడ ఇవ్వలేదు. కానీ కేతువుకి మాత్రం 7 అంటే అలాగే రాహుకి ఆదివారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అంటే కాబట్టి వీటికి చంద్రుని యొక్క లక్షణాలు అలాగే కుజగ్రహం యొక్క బలం కూడా సంపూర్ణంగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే వీళ్ళ తాలూకు ముఖ్యమైన లక్షణం ఏంటంటే భక్తి, ఆధ్యాత్మికత. అంటే దేవుడిపై అమోఘమైన భక్తి ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలకు వచ్చేసరికి వీళ్ళు 24 గంటలు సాధ్యమైనంత వరకు దేవుడన్న ఈ భక్తి భావం అన్న వాటితో వీళ్ళు మునిగి తేలుతూ ఉంటారని చెప్పొచ్చు. అలాగని వాళ్ళ తాలూకా ఇంకా చూసుకుంటే మంత్రాలు, తంత్రాలు. వీళ్ళకి మంత్రాలు అవన్నీ తంత్రాలు అనేవి ఎక్కువగా వీళ్ళకి ఈజీగా వాళ్ళకి సునాయాసంగా వాళ్ళకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో 7వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు కానీ అలాగే లేదంటే 7 అంటే విధి సంఖ్యలో ఉన్న వాళ్ళు మాత్రం అప్పట్లో ఈ పైథాగరస్ అనే అతను ఏం చేసాం వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని తీసుకొని వాళ్ళ శిష్యులుగా తయారు చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి రుసుము తీసుకోకుండా వాళ్ళు మంచి శిష్యులుగా ఎదుగుతారని ఎంచేత వీళ్ళకి మంచి అవగాహన శక్తి ఎక్కువగా ఉంటుందని ముందుగా భవిష్యత్తు ఏంటో ఎలా ఉంటుంది, పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి, ఎదుటి వ్యక్తి యొక్క లక్షణాలు వాళ్ళ తలకు ఆలోచన విధానం ఎక్కువగా గ్రహించే శక్తి వీళ్ళు అధికంగా ఉంటుందని తెలిసి
వీళ్ళకి శిష్యులుగా చేర్చుకొని వీళ్ళకి జ్యోతిష్యం అనేది కూడా నేర్పడం అనేది జరిగింది. అలాగే చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు చాలా చాలా నిజాయితీగా పనులుగా చెప్పొచ్చు. వీళ్ళకి ఏ పని అప్పచెప్పినా సరే చాలా నిజాయితీగా ఉంటారు. అలానే స్త్రీలంటే స్త్రీల విషయంలో కూడా చాలా నిజాయితీగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే తల్లి మీద అమోఘమైన ప్రేమ అనేది ఉంటుంది. అలానే వీళ్ళ చుట్టూ ఎంతమంది స్త్రీలు ఉన్నా సరే వాళ్ళ తాలూకు ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళ స్త్రీలపై ఎటువంటి దూర ఆలోచన అనేది వాళ్ళకి రాదు. అంత నిజాయితీగా వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళ మధ్య ఇలాంటి ఏదైనా ప్రస్తావన వచ్చినా సరే అక్కడి నుంచి వెళ్ళిపోతారు తప్ప వాటి గురించి వాళ్ళు ప్రోత్సహించడం అనేది జరగదు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే వీళ్ళకి జ్యోతిష్యం, వైద్యం, భూత వైద్యం అనేవి వీళ్ళకి ఎక్కువగా వీళ్ళకి మంచి పట్టు ఉంటుంది. వీళ్ళకి అద్భుతమైన శక్తులు కూడా ఉంటాయి. అలాగని వీళ్ళు ఏదైనా ఒక భవిష్యత్తుని కళలో వాళ్ళకి ఏదైతే ఒక కళ వచ్చిందో ఆ కళల ఆధారంగా పలానా వ్యక్తి యొక్క భవిష్యత్తు ఇలా ఉంటుందని వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళంత శక్తి అద్భుతమైన శక్తులు ఉంటాయి. అంటే వీళ్ళకి ఏదైనా ఒక విషయం జరిగింది అంటే వాళ్ళకి ముందుగానే కళలో కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఎదుటి యొక్క భవిష్యత్తుని వీళ్ళు పూర్తిగా వీళ్ళకి అవగాహన అనేది తెలిసిపోతుంది. ఈ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతుంటారు. వీళ్ళకి ఏంటి ఎంత అమోఘమైన శక్తులు ఏంటి ఉంటాయని. వీళ్ళ తాలూకా ప్రవర్తన, వీళ్ళు చెప్పే విధానం కూడా ఎదుటి వ్యక్తికి ఆశ్చర్యపరిచే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు కళారంగానికి మంచి సినీ కళాకారులుగా వీళ్ళు రాణిస్తారు. అదే వీళ్ళకి ఏంటంటే ఒక డెస్టినీ నెంబర్కి అనుగుణంగా వాళ్ళ తాలూకా జన్మ సంఖ్య ఇందాక మనం చెప్పుకుంటే ఇక్కడ 2 ఉందా చూసారా, ఈ 2 కానీ 5 కానీ అలానే వీళ్ళకి మంచిగా మ్యాచ్ అయినప్పుడు అలాగే ఒక నేమ్లో ఎటువంటి బ్యాడ్ వైబ్రేషన్స్ లేకుండా వీళ్ళకి అనుకూలమైన పేరు కానీ సరి చేసుకున్నట్లయితే మాత్రం ఈ డెస్టినీ నెంబర్కి అనుకూలంగా పేరు కానీ డిసైడ్ చేసినట్లయితే వీళ్ళు కళారంగంలో, సినిమా రంగంలో టెక్నీషియల్గా అనేక రంగాల్లో వీళ్ళు మంచిగా రాణిస్తారని చెప్పొచ్చు. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళు వెనకాతలు ఉన్న చాలా మంది శిష్యులను కూడా మంచి కళాకారులుగా తీర్చిదిద్దడం అనేది లేదా ఒక ఉపాధ్యాయులుగా లేదా అలాగా ప్రతి రంగంలో వీళ్ళు తీర్చిదిద్దేంత శక్తి వీళ్ళు అమోఘంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే వీళ్ళ తాలూకు వైవాహిక జీవితానికి వచ్చేసరికి చెప్పొచ్చు కొంతవరకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందంట చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ కుటుంబంలో ఏమవుతుందంటే తల్లికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల, అలాగనే వీళ్ళు ఎదుటి వ్యక్తులకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే తనకు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు కొంచెం ఉదర సంబంధించిన ఆ సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. కొంచెం ఆకలి అది ఎక్కువగా వేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అలానే వీళ్ళ తాలూకా వైవాహిక జీవితంలో మనం చెప్పుకునేటట్టు 28 సంవత్సరాల లోపు కానీ పెళ్లి కానీ చేసుకున్నట్లయితే వీళ్ళ లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి. 28 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే వీళ్ళ తాలూకా వివాహం అనేది చేసుకుంటే వీళ్ళ తాలూకా లైఫ్ అనేది బాగుంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ కేతుగ్రహం అనేది వీళ్ళకి ఏ విషయాన్ని వీళ్ళ జ్ఞానాన్ని కానీ ఏదైనా సరే వీళ్ళు సంపూర్ణంగా ఇవ్వడానికి చాలా చాలా ఇబ్బంది పెడతారు. ఫైనల్గా వాళ్ళకి ఏంటంటే ఒక 40-45 ఇయర్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి సంపూర్ణమైన జ్ఞానం అనేది వస్తుంది. వీళ్ళు అప్పుడు ఒక గురువులుగా, ఒక మతాధిపతులుగా, మంచి మంచి జ్యోతిష్యులుగా, మంచి మంచి అధ్యాపకులుగా వీళ్ళు స్థిరపడడం అనేది జరుగుతుంది. వీళ్ళ తాలూకా బోధనకి చాలా మంది కూడా శిష్యులుగా చేరి వీళ్ళ దగ్గర శిష్యత్వం చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇదండి కేతుగ్రహ సంబంధించిన డెస్టినీ నెంబర్ 7 యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 10 మందికి మీరు షేర్ చేసినప్పుడు మాత్రమే ఈ జ్యోతిష శాస్త్రం అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అనేది వస్తుంది. ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.